హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సిల్వర్ స్క్రీన్ ముచ్చట్లు. ఈ వీడియోలో జూనియర్ ఎన్టీఆర్ గారి హీరోగా కొడాలి శివ గారి దర్శకత్వంలో వచ్చిన వన్ ఆఫ్ ది మోస్ట్ అవైటెడ్ మూవీ అయిన దేవరా మూవీ రివ్యూ చూద్దాం. రివ్యూ ఒక మాటలో చెప్పాలంటే మూవీ అయితే బాగుంది. బ్లాక్ బస్టర్ అంత రేంజ్ కాదు, బాగుంది మూవీ కథ విషయానికి వస్తే రత్నగిరి అనే విలేజ్ లో దేవరా వీళ్ళందరూ ఉంటారు. అక్కడ ప్రజలందరూ షిప్పుల్లోని కంటైనర్స్ దొంగతనం చేస్తూ ప్రధాన ఉపాధిగా జీవనం గడుపుతూ ఉంటారు. కొన్ని సంవత్సరాల తర్వాత పోలీస్ ఆఫీసర్ అయిన అజయ్ గారు రత్నగిరి ప్రాంతానికి వెళ్లి ఒక షిప్ ని స్మగ్లింగ్ చేయాలని అడగ్గా ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు ఇప్పుడు స్మగ్లింగ్ చేయడం ఆపేశామని దేవరా కథ చెప్పడం మొదలు పెడతారు. మూవీ ప్లస్ పాయింట్లు ఎన్టీఆర్ గారి యాక్టింగ్ అని వన్ మ్యాన్ షో. అసలు దేవరా వరా రెండు పాత్రల్లో జీవించేశారు. రుద్దు గారు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. సీన్లకి ఎలివేషన్ కి బీజియం సరిగ్గా పడింది. సైఫ్ అలీ ఖాన్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అతను విలన్ రోల్ కి చాలా బాగా సెట్ అయ్యాడు. జాన్వీ కపూర్ చాలా క్యూట్ గా కనిపించారు మూవీలో. రత్నవేల్ గారి సినిమాటోగ్రఫీ కూడా బాగుండదు. ముఖ్యంగా నైట్ ఫ్రేమ్స్ చాలా బాగున్నాయి. కొన్ని చుట్టుమల్లె సాంగ్ కూడా ఫ్రేమ్స్ చాలా బాగున్నాయి. మూవీలో ఫ్యాన్స్ కి కావాల్సిన ఎలివేషన్ సీన్స్ పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా ఆయుధ పూజ ఫైట్, క్లైమాక్స్ ఫైట్, ఇంటర్వెల్ ఫైట్ అయితే మ్యాడ్ ఉంది. అసలు మైనస్ పాయింట్ల విషయానికి వస్తే కథేనండి. మనకు ట్రైలర్లో ఏదైతే చూపించారో అదే ఉండదు. అంతకు మించి ఏమైనా ఎక్స్పెక్టేషన్లు పెట్టుకొని వస్తే నిరాశ చెందుతారు. కొడాలి శివ గారు ఫస్ట్ హాఫ్ లో ఎక్కించిన హైప్ ని సెకండ్ హాఫ్ లో కంటిన్యూ చేయలేకపోయారు. మూవీని రెండో పార్ట్ కోసం అసంపూర్తిగా వదిలేశారు. ఒక పార్ట్ లోనే కంప్లీట్ చేసి ఉంటే బాగుండేది. ఎఫర్ట్స్ కూడా కొన్ని షాట్లు చాలా బాగున్నాయి, కొన్ని షాట్లు విఎఫ్ఎక్స్ అని అర్థమైపోతున్నాయి. ఇక మూవీని ఎటువంటి ఎక్స్పెక్టేషన్లు పెట్టుకోకుండా వెళ్తే ఒకసారి చూసి బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఎలివేషన్ సీన్లు బాగున్నాయి. ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 3/5. వచ్చింటే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.